హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీకు ఒక వీడియో తీసుకొచ్చాను. ఈ వీడియో ఏంటంటే, నన్ను లాస్ట్ టైం చాలా మంది కా మూవీ ఎక్కడ ఉందన్నా కా మూవీ కనిపించట్లేదు. మన ఈటీవీలో జియో టీవీఎస్లో ఈటీవీలో కా మూవీ రాలేదని చెప్పి నేను చాలా మంది కామెంట్ చేశారు. ఒక 1 మంత్ 15 days అవుతుంది అనుకుంటా. దగ్గరగా ఒక 15 మంది కామెంట్ చేశారు. బ్రో, నేను చెప్తున్నా ఏనండి, మనకి యాక్చువల్లీ జియో టీవీ ప్లస్లో ఉన్నప్పుడు లేటెస్ట్ మూవీస్ అప్డేట్ అయ్యేవి కావు ఈటీవీలో. సో జియో టీవీ ప్లస్కి వెళ్ళి దీంట్లో మీకు ఫర్ యూలోకి వెళ్ళమని చెప్పేవాడిని. సో మీరు ఫర్ యూలోకి వెళ్ళి చూసేవారు. బట్ ఏంటంటే దాంట్లో లేటెస్ట్ మూవీస్ అనేది ఈటీవీలో అప్డేట్ అయ్యేవి కావు. సో మీరు చాలామంది నేను కామెంట్ చేస్తారు, నాకు ఇక్కడ ఈటీవీలో కా మూవీ కనిపించట్లేదని. సో అది ఓకే, కనిపించట్లేదు, లేట్గా అప్డేట్ అయ్యింది. అది నేను తర్వాత అబ్జర్వ్ చేశాను. మ్యాక్సిమం ఒక 4-5 daysకి అప్డేట్ అయింది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏం చేశాడంటే జియో వాడు ఏం చేశాడంటే మనకి, సో ఈటీవీ యాప్ని మనకు సపరేట్ చేస్తాడు. డైరెక్ట్ జియో టీవీ ప్లస్లో పెట్టుకోకుండా మీరు ఇక్కడ జియో స్టోర్లోకి వెళ్ళండి. జియో స్టోర్లోకి వెళ్తే చూడండి, క్లియర్గా చెప్తున్నాను వినండి. మీకు ఏ వీడియో అయినా సరే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానంటే అది పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. నేను క్లారిటీగా చెప్తున్నా ప్రతి ఒక్కరికి, ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పైకి వెళ్ళి టాప్ చార్ట్స్లోకి వెళ్ళండి. టాప్ చార్ట్స్లోకి వెళ్తే మీకు టాప్ రిలేటెడ్ అని కొట్టండి, మీకు కింద ఉంటుంది ఈటీవీని, ఓకేనా? సో డైరెక్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు డైరెక్ట్ హోమ్ పేజ్లోనే మీకు ఈటీవీ యాప్ అనేది కనిపిస్తుంది, ఓకేనా? సో మీరు ఎలా డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏదైనా లేటెస్ట్ మూవీ వచ్చిందనుకో డైరెక్ట్ ఈటీవీలో మీరు ప్లే చేసుకోవచ్చు, ఓకేనా? ఇలా డైరెక్ట్ మూవీ ప్లే చేసుకోవచ్చు. సో ఇంతకుముందు అయితే మన జియో టీవీ ప్లస్లో ఫర్ యూలోకి వెళ్ళి కింద చూసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అంత అవసరం లేదు, డైరెక్ట్ మనకు వచ్చేస్తుంది, ఓకేనా? ఇక్కడ అన్ని డైరెక్ట్ మూవీస్ అన్నీ ఉన్నాయి. ఇంకా బచ్చలు మళ్ళీ అన్ని మూవీస్ కా మూవీ కూడా ఉంది, ఓకేనా? సో మీరు ఇలా చేసుకోండి, యాప్ డౌన్లోడ్ చేసుకుంటే డైరెక్ట్ మీకు హోమ్ పేజ్లో కనిపిస్తుంది, ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే, చాలామంది చెప్తున్నాను, మీరు ఇన్కేస్ 399 ఓన్లీ 30 MB నెట్ తీసుకుంటే మాత్రం సో ఓటీటీ ప్లే అని ఒక యాప్ ఉంటుంది. సో అది తీసుకుని దాంట్లో కూడా మీకు ఓటీటీ యాప్స్ అన్నీ ఒకే దాంట్లో వచ్చేస్తాయి, ఓకేనా? సో ఇది తీసుకున్నారంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, ఓన్లీ నెట్ యూజ్ చేసేవాళ్ళు, ఛానల్స్ లేకుండా. సో దీంట్లో ఏమవుతుందంటే మనకి అన్ని ఓటీటీ యాప్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, అర్థమవుతుందా? సో దీంట్లో అన్నీ ఉంటాయి ఇంక్లూడ్ అయ్యి. సో మీకు ఇది బాగా యూజ్ అవుతుంది ఓన్లీ నెట్ తీసుకున్న వాళ్ళు అయితే. దీంట్లో ఆహా కూడా వస్తుంది, ఓకేనా? సో మీరు ఇది కూడా ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది, ఈటీవీని మాత్రం మీరు జియో స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, బెస్ట్, ఓకేనా? మీకు అన్ని మూవీస్ అప్డేట్ అవుతాయి. సో నన్ను చాలామంది కామెంట్ చేశారు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తానమాట. కామూవీ ఏదని. దీనికోసం మీకు ఈటీవీని సపరేట్గా వచ్చేస్తుంది ఇప్పుడు. సో దీంట్లో డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటే మీకు డైరెక్ట్ హోమ్ పేజ్లో యాప్ కనిపిస్తుంది, ఓకేనా? థ్యాంక్ యూ గైస్. ఇంకో 2-3 వీడియోస్ ఉన్నాయి, అప్లోడ్ చేస్తాను నేను. 2 daysలో అప్లోడ్ చేస్తాను. ఎయిర్ ఫైబర్ బెటర్, ఎయిర్ ఫైబర్ ప్లస్ బెస్ట్ అని అడుగుతున్నారు. సో దాని గురించి ఒక వీడియో చాలా బాగా వస్తుంది, చాలా డీటెయిల్గా చెప్తున్నాను దాంట్లో. సో అది కూడా ఒకసారి చూడండి మీరు, ఓకేనా? ఓకే గైస్, బై.